ఏ టాయిలెట్ వాడుతున్నారు? ఇండియన్ టాయిలెటా? వెస్ట్రన్ టాయిలెటా? ఇండియన్ టాయిలెట్తో ఉపయోగాలెన్ని? వెస్ట్రన్ టాయిలెట్తో ఆరోగ్య సమస్యలా? మరి ఏది వాడాలి? మన దేశంలోనూ పెరుగుతున్న వెస్ట్రన్ టాయిలెట్స్ వినియోగం. ఇండియన్ టాయిలెట్తో జీర్ణక్రియ మెరుగు. కాళ్ళు కీళ్ల నొప్పులకు వెస్ట్రన్ టాయిలెట్ బెటర్. ఒకప్పుడు బహిరంగ మల విసర్జన వ్యవస్థ ఉండేది. వీటిపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించడంతో బహిరంగ మల విసర్జన అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్ప ఎక్కడ చూసినా ఇప్పుడు మరుగుదొడ్ల వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఎంతో తోడ్పాటును అందిస్తూ ప్రజలను ఆ దిశగా చైతన్యపరిచాయి. దీంతో క్రమక్రమంగా ఇప్పుడు ఇంటికో బాత్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ బాత్రూంల నిర్మాణాల్లో కూడా ఎన్నో కొత్త వెరైటీలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ భారతదేశంలో కూడా చాలా వరకు వెస్ట్రన్ టాయిలెట్ల నిర్మాణానికే మక్కువ చూపిస్తున్నారు. ఇండియన్ టాయిలెట్ల కంటే విదేశీ టాయిలెట్ల సంస్కృతిని ఇష్టపడుతున్నప్పటికీ ఈ వెస్ట్రన్ టాయిలెట్లు సౌకర్యంగా ఉన్నా వీటితో నష్టాలు లేకపోలేదు. ఇక ఇండియన్ టాయిలెట్ కన్నా వెస్ట్రన్ టాయిలెట్ మంచిదా? ఏది ఆరోగ్యానికి మంచిదంటే ఇండియన్ టాయిలెట్స్ ఉపయోగించటం ఓ వ్యాయామంగా చెప్తారు. కూర్చోవడం, నిలబడటం వల్ల రోజువారీ వ్యాయామం అవుతుంది. ఇండియన్ టాయిలెట్లపై కూర్చోవడం అనేది ఒక చిన్న వ్యాయామ కార్యకలాపం అవుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మీ చేతులు కాళ్లకు చాలా మంచిది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీ కడుపుపై ఒత్తిడి తీసుకొచ్చి మల విసర్జన సరిగ్గా అయ్యేలా చేస్తుంది. ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రసవం సాఫీగా సులువుగా అయ్యేందుకు మార్గం ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపయోగిస్తే చాలా ఉపశమనం పొందుతారు. కానీ ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఈ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. అతిసారం, కడుపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్ చర్మానికి తగలడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా అనేవి త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తే ఎప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్గా ఉంచుకునేలా చూసుకోవాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.